మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. బండి సంజయ్ కామెంట్స్ చూస్తుంటే ఇంతకంటే గొప్ప నాయకులు బీజేపీకి దొరకనట్టుగా మంత్రిని చేసినట్టుగా కనబడుతున్నారు. ఒకవైపు కిషన్ రెడ్డితోనే సమస్యలు వస్తుంటే బండి సంజయ్ ఒకటి మోపైంది. ఇప్పుడు దేశభక్తులెవరో దేశద్రోహులెవరో తెలియని వాళ్ళు, దేశం కొరకు త్యాగాలు చేసిన వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు, ఇలాంటి వాళ్ళని నాయకులను చేసి ఏం చేయాలని బీజేపీ చేస్తుందో లేకపోతే ఏం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందో తెలుస్తలేదు. కానీ కేవలం వాళ్ళ యొక్క అస్తిత్వం కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుండని అనుకున్నాం. కానీ వాళ్ళ యొక్క పిచ్చిని బయట పెట్టే వ్యవస్థలుగా వాళ్ళు మారుతారని మేము అనుకోవాలి. కామెంట్స్ చేసేటప్పుడు ఏ పరిస్థితుల్లో మనం చేస్తున్నాం, ఏ అంశాల మీద కూడా చేస్తున్నామని కనీస అవగాహన లేని స్థితిలో ఇలా బండి సంజయ్ మాట్లాడుతున్న పరిస్థితి. ఆ బీజేపీ అధ్యక్షుడి పదవి ఎవరికో ఒకరికి ఇయ్యండ్రా నాయన, ఇస్తేనన్నా ఇలా వక్తృత్వ పోటీలు వీళ్ళ ఆక్రోశాలన్న తగ్గుతాయి. దాని కొరకు పోటీ పెట్టినట్టే మాట్లాడుతున్నారు. దేశద్రోహం మాట్లాడుతుండ్రు, హిందూ ముస్లిం మాట్లాడుతుండ్రు, మోడీ పార్టీలు ఏకం చేస్తుండ్రు. ఇంకా రేపు ఏం మాట్లాడుతున్నారు ఆయన? ఆ బీజేపీ అధ్యక్షుని పోస్ట్ ఎవరికో ఒకరికి ఇచ్చి సాగురు, లేకపోతే వీళ్ళతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి వచ్చింది. లేక మూర్ఖత్వాన్ని మోదీ సన్న బియ్యానికి ఏం చేయకున్నా మోదీ బొమ్మ పెట్టాలని బండి సంజయ్ అంటున్నాడు. మరి మీరు పాలించే రాష్ట్రాల్లో అసలు పీడిఎస్ సిస్టమ్ ఎట్లా ఉంది, అక్కడ గోధుమలో బియ్యమో ఎట్లా ఇస్తున్నారు అనేది కనీసం సరి చూసుకోండి. రెండవది, సన్న బియ్యం అనే క్రెడిబిలిటీ అనేది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారి తీసుకొస్తున్న ఒక మార్పు. పేదోడు కూడా పెద్దోళ్ళ బువ్వ తినే ఒక కార్యక్రమం ఈరోజు ఆహార భద్రత చట్టం కింద, ఎందుకంటే ఆహార భద్రత చట్టం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో మీరు కూడా సన్న బియ్యం ఇవ్వండి. ఇక్కడ సన్న బియ్యంకో లేకపోతే దానికి సంబంధించిన ఏమైనా మీరు ఆర్థిక సహకారం అందిస్తే ఆలోచించండి. కానీ ఉత్తపుణ్యానికి పేరు కొట్టాలని ఆలోచన మీది ఇంత దౌర్భాగ్యం ఆలోచించండి. మరి కేంద్ర ప్రభుత్వంలో మేము చేసిన చట్టాల ద్వారా వచ్చే పథకాలకు మరి సోనియా గాంధీ గారి బొమ్మో, మన్మోహన్ సింగ్ గారి బొమ్మో, ఇందిరాగాంధీ గారి బొమ్మో మరి మీరు పెడతారా? ఇలా సామాజిక ఇండ్ల పథకం ఉన్నది, మీరే పెట్టుకుంటారు కదా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం సంబంధించి మీరే బొమ్మ పెట్టుకుంటున్నారు కదా. ఈ బొమ్మల పంచాయతీ ఏంది నాయన, తిక్కల పంచాయతీలు ఇవన్నీ కూడా. రాష్ట్రానికి ఏమన్నా ఆర్థిక సహకారం చేస్తారేమో అది ఆలోచించండి, అప్పుడు కొట్లాడండి. కానీ పని చేయకుండా పేరు కోసం పాకులాడే ఈ ప్రయత్నం మీ పరువు తీస్తుందనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం లేదా బీజేపీ పార్టీ పని అంటే మాత్రం పక్కకు పోతారు, పేరంటే మాత్రం ముందొస్తారు. ఏదైనా ప్రచార ఆర్భాటాలు తప్పితే పని ఏమైనా చేయండి రా బాబు అని అంటే అట్లా చేయరు. ప్రతిసారి కేంద్రం యొక్క వాటా గురించి, కేంద్రం యొక్క పరిస్థితుల గురించి, కేంద్రం గురించి మాట్లాడే ఈ ప్రాంత నాయకులు లేదంటే ఇక్కడ బీజేపీ నాయకులు ఈ ప్రాంతానికి నష్టం జరుగుతున్న క్రమాన్ని ఎందుకు మీ పార్టీల ముందు తేరు? వాళ్ళ యొక్క ప్రాపకం పొందడానికి ఇక పిచ్చి వేషాలన్నీ వేస్తుంటారు. ఇక్కడి నుంచి నేషనల్ మీడియాలో వస్తానికి ఎట్లాంటి అంటే ముఖ్యమంత్రిని అంటే ఎట్లాంటి పేరు వస్తుంది, లేకపోతే ఇతర నాయకులు అంటే ఏం పేరు వస్తుంది అనేది ఇది తప్పితే మీకు ఎలాంటి ఆలోచన ఉండదు. అది బండి సంజయ్ కావచ్చు, లేదంటే కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేనంటున్న బండి సంజయ్ గారికి సన్న బియ్యం పథకం మీ రాష్ట్రాల్లో అమలు చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో అమలవుతున్న పథకానికి మీ వంతు ఆర్థిక సహకారం అందించి మోదీ బొమ్మనో, నిర్మలా సీతారామన్ బొమ్మనో, లేకపోతే మీకు ఎవరు కావాలనో బొమ్మ, మీ బొమ్మనో ఎవరినో ఒకరిని నడుపుకుంటే మంచిది తప్పితే ఇలాంటి ఏమంటే తాకట్ల మారి రాజకీయాల కోసం, లేకపోతే ఉగాది నాడు పెట్టే ప్రెస్ మీట్లన్నీ కూడా ఏదో కనీసం మీ ప్రభుత్వం చేసుకునే చెప్పడానికి కూడా కాకుండా ఇట్లాంటి పరువు తీసుకునే పనులు చేయకని చెప్పి ఆ మిత్రునికి నేను సలహా ఇస్తున్నాను.